ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 5ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో సంజయుడు పాండవ సైన్యంలోని మరికొందరు మహాయోధుల గురించి ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ముందు శ్లోకంలో కొందరి పేర్లు చెప్పి ఇప్పుడు మరికొందరు గొప్ప వీరుల గురించి చెబుతున్నాడు. ఆ సైన్యంలో ఉన్నది కేవలం సైనికులు మాత్రమే కాదు, బంధువులు, మిత్రులు, ధర్మం పక్షాన నిలబడిన గొప్ప పరాక్రమవంతులు కూడా ఉన్నారు. వారిలో దృష్టికేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడైన కాశీరాజు, అలాగే పాండవుల మేనమామలైన పురుజిత్తు, కుంతిభోజుడు ఉన్నారు. వీరితో పాటు పురుషులలో శ్రేష్ఠుడైన శైబ్యుడు కూడా ఉన్నాడు అని సంజయుడు వివరిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ పేర్ల జాబితా వింటున్న దుర్యోధనుడి మనసులో ఎలాంటి అలజడి మొదలై ఉంటుందో. తన బంధువులే, తనతో సమానంగా పెరిగినవారే ఇప్పుడు తన ప్రత్యర్థుల పక్షాన యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం సైనిక బలం యొక్క ప్రదర్శన కాదు, ఇది ధర్మం మరియు సంబంధాల బలం. పాండవుల పక్షాన ఉన్నది కేవలం ఆయుధాలు పట్టిన యోధులు కాదు, వారి పట్ల ప్రేమ, అభిమానం ఉన్న ఆత్మీయులు. మన నిజ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి కదండి. మనం ఒక మంచి పని కోసం, ఒక ధర్మమైన లక్ష్యం కోసం నిలబడినప్పుడు మనల్ని ప్రేమించేవారు, మన శ్రేయస్సును కోరేవారు మనకు అండగా నిలుస్తారు. కొన్నిసార్లు మనం ఊహించని వారి నుండి కూడా మద్దతు లభిస్తుంది. ఆ ఐక్యత, ఆ మద్దతే మనకు కొండంత ధైర్యాన్నిస్తుంది. పాండవులకు వారి బంధుమిత్రులు అండగా నిలిచినట్లే మన ధర్మ పోరాటంలో మన ఆత్మీయులు మన వెంటే ఉంటారు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. మన ధర్మబద్ధమైన ప్రయాణంలో మనం ఎప్పుడూ ఒంటరి కాదు. భగవంతుని కృప, మన సత్కర్మల ఫలం, మన ఆత్మీయుల ప్రేమ మరియు మద్దతు ఎల్లప్పుడూ మనకొక కవచంలా రక్షణగా ఉంటాయి. మన కర్తవ్యాన్ని మనం నిజాయితీగా, ధర్మబద్ధంగా నిర్వర్తిస్తున్నప్పుడు దైవికమైన సహాయం తప్పకుండా అందుతుంది అనే నమ్మకాన్ని ఈ శ్లోకం మనలో బలపరుస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.